ఓకే. 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ వచ్చేసింది. దే ఆర్ కమింగ్ ఆన్ అఫీషియల్లీ మే 9థ్ నాడు వస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపు టోటల్‌గా 'పవన్ కళ్యాణ్' గారి షూట్ అంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మంత్ టోటల్‌గా 'పవన్ కళ్యాణ్' గారు 'ఓజీ' మీద 20 డేస్ డేట్స్ ఇస్తారంట. సో, దే ఆర్ ప్లానింగ్ టు కంప్లీట్ కొన్ని షూట్స్ ఉన్నాయంట. 'సత్యరాజ్' గారితో కొన్ని షూట్స్, ఒక చిన్న వాట్ యూ కాల్ ఇట్ రిహార్సల్ కైండ్ ఆఫ్ ఏదో జరుగుతుందంట. అది కంప్లీట్ చేయాలి. కొంచెం టాకీ పార్ట్ ఉందంట. 4 డేస్ ఎంతో వర్క్ మిగిలింది. ఆ 4 డేస్ మిగలడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇండియాలో టోటల్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ పెట్టేసుకొని మే 9th నాడు సినిమా రిలీజ్ చేద్దాం అని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, అసలు ఎవరికి నమ్మకం కాదు కదా, అసలు హోప్ కాదు కదా, అసలు ఏమీ లేదు భయ్య ఈ సినిమా మీద. అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆబ్లిగేషన్గా చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్కి ఇంకా వాళ్ళు లైక్ ఎట్లా అయిపోయిందంటే ఇంకా ఐ వాజ్ సింపథాటిక్ ఒక సర్టన్ పాయింట్ వరకు, బట్ వీఆర్ ఎగ్జాస్టెడ్, దే ఆర్ ఎగ్జాస్టెడ్, ఎవ్రీ వన్ ఈజ్ ఎగ్జాస్టెడ్. సినిమా గురించి లైక్ మాట్లాడుకోవడానికి అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఇప్పుడు ఏం రావట్లేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోమో కానీ ఏదైనా కానీ ఒక సాంగ్ బాగుంది అనిపించింది. ఫస్ట్ టీజర్ చూసినప్పుడే డౌట్ వచ్చింది. లైక్ వాట్ ఎవర్ వీ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఏ 'హరిహర వీరమల్లు' ఓజీ ఎప్పుడు అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ వీఆర్ గెటింగ్. అది సిచ్యువేషన్ అన్నట్టు. సో 'హరిహర వీరమల్లు' మే 9th మెగా ఫ్యామిలీకి కొంచెం వచ్చిన డేట్. అది నీకేమనిపిస్తుందిరా? అరే ఒక్కట్రా, నేను ఎప్పుడు చెప్తాను, ఓజీ ముందు వచ్చుంటే పని అయిపోయేదిరా. అంటే మనం ఎప్పటి నుంచో అంటే ఎందుకంటే లైక్ 'హరిహర వీరమల్లు' ఎంత గోల్డెన్ ప్రోడక్ట్ అయినా, అంటే లైక్ రిలీజ్ అయినప్పుడు మనం కూడా ఒక ఎస్టిమేషన్ రావచ్చు. బట్ స్టిల్ ఎలాంటి ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్ చేసినా అక్కడ Q&Aలో ప్రతి ఒక్కడు ఓజీ ఎప్పుడని అడుగుతారు. ఎందుకంటే అది ఇంకా లైక్ ట్రంప్ కార్డ్ అయిపోయింది. లైక్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిమ్స్లో, ఇంకా పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిమ్స్ అనే కాదు, అప్కమింగ్ ఫిలిమ్స్లోనే ఏంటి ఎగ్జైటెడ్ అంటే ఓజీ. సో అది ఒక రకంగా నెగిటివ్ మార్కెటింగ్, అంటే లైక్ సినిమా పరంగా కొంచెం ఏమన్నా పుష్ చేసే అవకాశం ఉంటుంది ఫర్ 'హరిహర వీరమల్లు'. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడాలి. సో దాని బదులు వాట్ ఇఫ్ దే కుడ్ యూనో ఓజీని కొంచెం లైక్ ముందే తీసుకొచ్చేసి 'హరిహర వీరమల్లుని' కొంచెం లేట్గా తేగలిగితే, ఐ థింక్ ఓజీ ఒకవేళ వర్కౌట్ అయితే దాని పర్ఫార్మెన్స్ అనేది 'హరిహర వీరమల్లుకి' చాలా హెల్ప్ అవుద్దని నా ఫీలింగ్. బట్ స్టిల్ ప్రస్తుతానికైతే ఓహోవా ఏం చేయలేము, అయిపోయింది. సో మే 9th వాళ్ళ లక్కీ డేట్. అండ్ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు మార్చ్ ఎండింగ్ కల్లానే ఆయన షూట్ ఫిలిం ఫినిష్ చేస్తారు అని కొంతమంది అట్లీస్ట్ లైక్ ఏప్రిల్ 2nd వీక్ వరకు వెళ్తారని. అండ్ ఆయన ఇప్పుడు కంటలేదు డైట్ ఏదో ఫాలో అవుతున్నారని, లైక్ టు ఫిట్ ద లుక్. సో అన్నీ చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ వాళ్ళకి ఒక 40 to 45 డేస్ ఉంటుంది లైక్ టు ఫినిష్ ద లైక్ లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ కానీ స్కోర్ కానీ అన్ని చేసుకుంటారు. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ డేట్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక 10 రోజులో 12 రోజులో ఎంత విండో దొరుకుతుంది. లైక్ సినిమా ముందు 7 రోజులు, ఎందుకంటే మార్చ్ ఫస్ట్ వీక్లో ఏదో ఫిల్మ్ వస్తుంది, పెద్ద ఫిల్మ్ ఏదో మే ఫస్ట్ వీక్లో హిట్ 3 రెట్రో హిట్ 3 అండ్ రెట్రో వస్తున్నాయి. అండ్ తర్వాత మే 17వ తారీఖు మే 16వ తారీఖు ఇంకోటి ఏదో ఫిల్మ్ వస్తుంది, అది కూడా కొంచెం పెద్ద ఫిల్మే. లైక్ డేట్ అదే ఏ ఫిల్మో ఐడియా లేదు, బట్ స్టిల్ సమ్ బిగ్ ఫిల్మ్ వస్తుంది. మే 17 థర్డ్ వీక్ ఆఫ్ మే ఒకటి ఉంది ఫిల్మ్. బట్ స్టిల్ అంటే మే 30th నాడు అయితే మాత్రం ఇది ఉంది, మన కింగ్డమ్ ఉంది. మే 30 కింగ్డమ్ ఉంది. సో లైక్ ఒక మంచి హ్యాపీ విండో అనమాట ఇది. అండ్ సినిమా కానీ వర్కౌట్ అవ్వగలిగితే ఐ థింక్ ప్రస్తుతానికి అయితే వచ్చిన 2 సాంగ్స్ ఐఎమ్ హ్యాపీ. కొలగొట్టినాథరావు కొంచెం మాట వినాలి, బాగా నచ్చింది నాకు ఒక రకంగా చెప్పాలంటే. అండ్ పోస్టర్స్ వచ్చేసరికి ఎవరు బాబు, ఫ్యాన్స్ కానీ ఏంటి పోస్టర్లు బాగా ఎడిట్ చేస్తారు, డబ్బులు కూడా తీసుకోరు. పని చేయండి ఫస్ట్. లైక్ వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ 'హరిహర వీరమల్లు' రైట్ నౌ ఇస్ వాట్ ఈస్ ప్రొడ్యూసర్స్ కూడా చేశారు బాబు రిలీజ్ అంతే, ఇంతకంటే ఇంకేం చేయలేమనే ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు అంతే. నాట్ అబౌట్ చేయాలని లేదు, ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 అనేవి ఇంకా నెక్స్ట్ వచ్చే ముచ్చట్లు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా రిలీజ్ చేశారు బాబు, ఇంకా మాల కావట్లేదు, ఇన్ని రోజులు ఇంకా కావట్లేదు. అండ్ ఆల్సో వీ కెన్ డెఫినెట్లీ సీ దట్ పర్టికులర్ డెస్పరేషన్ విత్, ఎందుకంటే లైక్ ఎప్పుడో 2020లో స్టార్ట్ అయిన సినిమా, ఇట్స్ బీన్ 5 years కోవిడ్ టైంలో స్టార్ట్ అయిన సినిమా ఇంకా నడుస్తుంది. వాళ్ళకి లైక్ చాలా పెట్టిన బడ్జెట్, ఇంకా వాళ్ళు వాట్ ఈస్ ఏ ఇంట్రెస్ట్లు దాని మీద జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి కంప్లీట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయ్యాలి. అది రికవర్ అవుతా లేదా సెకండరీ, కనీసం ఓటీటీ రైట్లు ఏవైతే ఉంటాయో వాటి ప్రైజ్లు కూడా కంప్లీట్ చేసుకోవాలి. నాకు అట్లా అనిపిస్తుంది. నేను ఏదో నెగిటివ్ చెప్పట్లేదు, పరిస్థితి అట్లా అయిపోయింది. 'హరిహర వీరమల్లు' అనే ఒక మూవీ మీద జనాలకి ఇంకా లేకు, నాకైతే పర్టికులర్ అయితే నాకైతే మాత్రం పోయింది భయ్య హోప్. అది సిచ్యువేషన్. హోప్ ఏ ఫిల్మ్ అయినా కానీ మన హిస్టరీలో ఏదన్నా ఫిల్మ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 5 ఏళ్ళు ఆర్ 4 ఏళ్ల పాటు నెట్టి నిలబడ్డ ఫిలిం అంటే 'మదగధ రాజు' అని ఒకటి ఉంటుంది. అది కూడా బొక్కలో సినిమా, బట్ స్టిల్ అది నిలబడింది సంక్రాంతికి, అవును కదా. అది ఒక్కటే నిలబడింది. ఇంకా ఏ ఫిల్ము కూడా ఇన్ని సంవత్సరాల పాటు ప్రొడక్షన్లో ఉండి కింద మీద పడి అలాగ బయటకు వచ్చిన ఏ సినిమా కూడా ఐ థింక్ పెద్దగా స్టేబుల్ అవ్వాల, ఇంక్లూడింగ్ 'బ్రహ్మాస్త్ర'.
అది కూడా స్టేబుల్ టెక్నికలీ కాల. టెక్నికలీ యూఆర్ మిస్సింగ్ వన్ థింగ్. ఆర్ఆర్ఆర్ ఉందిగా. నో, 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 నో. ఆర్ఆర్ఆర్ హ్యాస్ ప్రాపర్ ప్లాన్ అండ్ కోవిడ్డే ఆపింది. ఇంక మిగతా ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఆపల. దీంట్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సీరియస్లీ అవైలబిలిటీలో నిజమా? అంటే లైక్ వాళ్ళు ఏంది? దసరాకి వద్దాం అనుకున్నారు కదా, మరి లాస్ట్కి ఎందుకు మరి జనవరికి ఎందుకు పుష్ చేశారు? అప్పుడు కోవిడ్ లేదుగా. అది వాళ్ళ షార్ట్ టైం పట్టింది. కానీ ఇది అలా కాదు. దీనికి ఎన్ని బ్రేక్స్ పడ్డాయో తెలుసా? లైక్ ఆర్ఆర్ఆర్‌కి కోవిడ్ తప్పితే వాళ్ళ షూటింగ్ ఎప్పుడు కూడా ఆగల. లైక్ కోవిడ్ ఆపింది. కోవిడ్ మినహాయించి ఎప్పుడు షూటింగ్ ఆపల. బట్ హెచ్‌హెచ్‌వీఎంకి అలా కాదు. అవును, ఇది మధ్యలో చాలా బ్రేక్స్ పడ్డాయి. ఒక పరంగా లైక్ పవన్ కళ్యాణ్ గారి వల్ల బ్రేక్స్ పడినయి ఉన్నాయి. ఇంకొకసారి అయితే ఈయన అవైలబుల్‌లో ఉన్నా గానీ షూటింగ్ జరగల. అవును. సో, అలా ఎన్ని సినారియోస్ ఉన్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఐ థింక్ 'మదగజరాజ' తప్పితే ఇంకేది వర్కౌట్ అయినట్టయితే నాకైతే అనిపించట్లేదు. బట్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ మ్యాన్. ఎందుకంటే వాళ్ళ స్టోరీ చాలా బావుందని చెప్తున్నారు. అండ్ కొన్ని స్పేసెస్‌లో ఆర్ కొంతమంది స్కోర్ పరంగా గానీ, ఆర్ డైలాగ్స్ పరంగా సాయి మాధవ్ గారు గాని వాళ్ళందరూ చాలా హైగా ప్రైజ్ చేశారు సినిమాని. సో, ఐఎమ్ రియల్లీ హోపింగ్ దిస్ వర్క్స్. బట్ స్టిల్ కొంచెం అయితే డౌట్ ఉంది. కానీ నేనైతే ఎళ్లి చూస్తా డే 1. అది మాత్రం పక్కా. అక్కడ అదేమి ఉండదు. బట్ హోపింగ్ చూడాలి. మ్యాన్ ఫస్ట్. నాకైతే మాత్రం ప్రస్తుతానికి వాట్ ఎవర్ ద టీజర్ ఐ సా, ఆ టీజర్ అయితే మాత్రం నాకు అరే ఏంట్రా ఫస్ట్ టీజర్ చాలా బాగుంది అనిపించింది. పవర్ లైన్స్ ముఖ్యంగా పవర్ లైన్స్ చాలా బాగుంటుంది. సో పవర్ లైన్స్ మంచి అనిపించింది. అబ్బో! లైక్ టీజర్ అయితే ఏంటబ్బా అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత నుంచి హైప్ తగ్గుతూ వచ్చింది అన్న నాకు కూడా. సో వీళ్ళు ఇప్పుడు ట్రైలర్ వస్తే, ఒకవేళ ట్రైలర్ వస్తే ఎంత బాగుంటుందో చూడాలి. ఎందుకంటే ట్రైలర్ మీద చాలా వరకు డిపెండెంట్ ఉంది ఈ సినిమా. ఓజీ మీద మాత్రం అన్‌ప్రెసిడెంటెడ్ హైప్ ఉంది బ్రో. బట్ దే ఆర్ స్టిల్ లాగింగ్. చాలా అసలు ఈ పాటికి ఓజీ కంప్లీట్ అయ్యి ఉండి, ఓజీ గనుక రిలీజ్ అయ్యి ఉంటే అసలు వేరే లెవెల్‌లో ఉండేది ముఖ్యంగా. సో ఐ చూడాలి థింక్ దీన్ని 'హరిహర ఎట్లా చూపిస్తారో. వీరమల్లు'కి ఇంకా బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ పడాయి ఓజీ వల్ల. డెఫినెట్లీ ఐ థింక్ ఓజీ అసలు వర్కౌట్ అంటే. ఓజీ ఇప్పుడు మాట్లాడదాం. ఓజీ టాపిక్ ఉంది. బట్ మ్యాన్ సీరియస్లీ 'హరిహర వీరమల్లు' బికేమ్ అ డార్క్ హార్స్ ఆర్ ఎల్స్ బికేమ్ అ బ్లాక్ మోల్. ఎందుకంటే అది బాగా బాగా ఉన్నా గానీ, ఆర్ ఎల్స్ ఇంకా హైప్ ఎక్కువ ఉన్నా గానీ, కరెక్ట్ టైంలో రిలీజ్ అయినా గానీ, సినిమా బాగున్నా గానీ, ఇంకా చాలా ఉండేదన్న ఫీలింగ్. వాళ్ళు ఇంకా దాన్ని కరెక్ట్‌గా చేయట్లేదనే ఫీలింగ్ వస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ లెట్స్ హోప్ ఇట్స్ అ గుడ్ మూవీ. సో చూద్దాం. మీ థాట్స్ ఏంటి అసలు? 'హరిహర వీరమల్లు' మీద ఇట్స్ కమింగ్ ఆన్ May 9th. యాక్చువల్లీ 'విశ్వంబర' రావాలి ఆ టైంకి, రావట్లేదు వాళ్ళు. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ 3 రోజుల్లో నేను ఆల్మోస్ట్ 6 సినిమాలు దాకా చూసారా. లైక్ పాత బకెట్‌లో ఉన్నాయి. 'సోనిక్ ది హెడ్జాగ్ 3' చూసాను. 'వెనమ్ 3' చూసాను. 'అఖిల్‌ది' అదే 'ఏజెంట్' చూసాను. ఇంకా చాలా నేను చూసాను. 'ఏజెంటు', 'కోర్టు', 'దిల్‌రుబా', ఆ! ఆ! 'కోర్ట్' అయిపోయింది నాది కూడా. 'కోర్ట్' 'డైరెక్టర్ చూసాను. స్టేట్', 'ది పోన్ మ్యాన్' ఒకటి, ఇవాళ ఈడు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' థియేటర్‌లో. 'కోన్ మ్యానా'? పోన్ మ్యాన్ ఆ! అది కూడా 6 ఇంకా వేరే చూస్తున్నా. ఇంకా 'నారుటో' నీవు మళ్ళీ ఆరానియా? ఆ! 'నారుటో' ఫోర్త్ టైం రీవాచ్ స్టార్ట్ అయింది. ఫోర్త్ టైం స్టార్ట్ ఆ! చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడే 'జాబుజార్‌కి' ఇప్పుడే అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ చునిన్ ఎగ్జామ్స్‌లోకి వచ్చేస్తున్నా. మొన్న స్టార్ట్ చేసిన ఆ! కంటిన్యూ. సెకండ్ డైమెన్షన్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడంట? దాంట్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ మామూలుగా లేవండి. అది నేను కాదు. అది నా ఏమంటారు దాన్ని, చాలా పెద్దగానే కన్నాం కల. కానీ ఆ కల నెరవేరాలంటే కష్టం. సో, రాదిక. పర్లేదు వస్తది. ఫ్యూచర్‌లో వస్తది. లైక్ మనోడు కొంచెం 30, హ్మ్. 40 ఏళ్ళయిన తర్వాత కుదిరితే ఒక చేస్తాడు. ఫీచర్ ఫిల్మ్ రేంజ్‌లో ఏమన్నా నేను కాకుండా ఇంకెవరితోనైనా ఎవడైనా ప్రొడ్యూస్ చేస్తానంటే తీస్తాం గానీ అంత మించి లేదు. ఏజెంట్ స్పాయిలర్ టాక్ యాడ్ చేయన్నా. సోలో లెవెలింగ్ చూసావా బ్రో అని. అరే ఒకసారి నేను కామెంట్ సెక్షన్ మన దగ్గర సోలో లెవెలింగ్ అని చెప్పేసి ఫిల్టర్ చేసి కొట్టిన బ్రో సెర్చ్. ఐ గాట్ 58 కామెంట్స్ వితిన్ ఇయర్. 1 ఇయర్ నుంచి సోలో లెవెలింగ్ అని వస్తూనే ఉంది. అంటే చిన్న ఛానల్ కాబట్టి 58 అన్నాయి. ఇంతమందికి ఎన్ని వస్తున్నాయో. వాళ్ళు యాక్చువల్లీ సోలో లెవెలింగ్ లాస్ట్ ఎపిసోడ్ అనుకున్నా. చూద్దాం అనుకుని ఊరుకున్నా. కాకపోతే ఇవాళ కాదంట. నెక్స్ట్ వీక్ లాస్ట్ ఎపిసోడ్ అంట. అన్నీ కలిపి క్లియర్‌గా మొన్న 'ఇన్విన్సిబుల్‌కి' ఎట్లా చేసినా అట్లాంటి ఒక వీడియో చేస్తాం. అట్లా మాట్లాడదాం. ఇబ్బందేం లేదు. నేను ఆల్రెడీ కానీ 'మాన్వ' సెకండ్ టైమ్ వాచ్ చేస్తున్నా. లాస్ట్ ఆర్క్‌లో ఉన్నా. నాకు టోటల్‌గా తెలుసు స్టోరీ ఏమవుతుందో తెలుసు. బెరుగాడు వస్తాడు. బెరుగానికి సో అది బట్ అవన్నీ మాట్లాడదాం. తర్వాత మాట్లాడదాం. సో 'కోర్ట్' మూవీకి 50 crores కలెక్షన్స్ వస్తాయా? హిట్ టాక్ వచ్చింది. వాట్ వస్తది బ్రో. వస్తాయి. డెఫినెట్లీ 50 crore గ్రాస్ అయితే గ్యారంటీ. బట్ గ్యారంటీగా షేర్ వస్తది. చెప్పలేం. షేర్ కష్టం. 100 crores గ్రాస్ కష్టంలే గానీ 50 crores గ్రాస్ వస్తది గ్యారంటీ. వాళ్ళు లైక్ నాన్ థియేట్రికల్స్ కాకుండానే ఒక 75 లక్షలు అంత డెఫిసిట్‌తో అమ్మేశారు మొత్తం. లైక్ 9 కోట్ల బడ్జెట్ అయితే 8,25 లక్షలకి మొత్తం అమ్మేశారు. లైక్ ఓటీటీస్ అండ్ సాటిలైట్స్ మ్యూజిక్‌కి. ఆ 25 లక్షలుది వాళ్ళు జస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ 4 కోట్లకో, 6 కోట్లకో సంథింగ్ ఎంతకు అమ్మినట్టున్నారు. ఇవాళ మధ్యాహ్నంతో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సారీ నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయింది సినిమా.